ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్నో దేశాలకు సంబంధించినటువంటి సినిమాలు రిలీజ్ అవుతా ఉంటాయి. ఎన్నో ప్రాంతాలకు సంబంధించినటువంటి సినిమాలు రిలీజ్ అవుతా ఉంటాయి. అయితే మన ఇండియాకి సంబంధించి పాన్ ఇండియా సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. మహా వెబ్ సీరీస్‌లు కోట్లు పెట్టి తీసే వెబ్ సీరీస్‌లు కూడా రిలీజ్ అవుతా ఉంటాయి. అట్లాంటి టైంలో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా అద్భుతం జరిగిందనుకోండి, వాళ్ళ పర్సనల్ బయో పేజీ ఎక్స్ ఏదైతే ఉంటదో, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ సంబంధించి ఎక్స్‌లో ఒక ఖాతా ఉంటది గదా! దాంట్లో రీసెంట్‌గా అఖండ పోస్టర్ వేసి 'జై బాలయ్య' అని రాశారనమాట. ఒక ప్రాంతీయ సినిమాకి ఈ రేంజ్ గుర్తింపు రావడం అనేది నిజంగా చాలా అరుదైన విషయం. ఇప్పటివరకైతే ఎప్పుడూ రాలేదు. ఇక మీదట వస్తదో రాదో కూడా మనకు తెలీదు. ఎందుకు అంటే ఒకటి మాత్రం వాస్తవం అందరూ గుర్తుపెట్టుకోవాలి. బాలయ్య సినిమా 'అఖండ' అనేది అప్పట్లో కొంచెం పాండమిక్ సిట్యుయేషన్‌లో రిలీజ్ అయింది. అంటే ఒకరక్కడ కూర్చునే 50% ఆక్యుపెన్సీ టైంలో రిలీజ్ అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రిలీజ్ అయింది. ఒక తెలుగు రాష్ట్రంలో ఏదో పర్వాలేదులే అని 50% ఆక్యుపెన్సీ రన్ అయినా, బాలయ్యకి కీలకమైనటువంటి ఆంధ్రాలో టికెట్ రేట్లు పూర్తిగా తగ్గించడం వల్ల సినిమా ఏదో అలా ఆడింది. అయినప్పటికీ కూడా 200 చిల్లర కలెక్ట్ చేసింది కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ సిట్యుయేషన్‌లో. ఆ సిట్యుయేషన్ లేకుండా ఒకవేళ టికెట్ రేట్లు పెంచుకునేలా చేసి, అదనపు షోలు గనక ఇచ్చుకునేలా చేసుంటే ఈ పాటికి ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే 1000 కోట్లు వసూలు చేసేదేమో మనకు తెలీదు. ఒకవేళ 1000 కోట్లు అవసరం లేదు. వచ్చిన ఆ 20 ఆ సీఆర్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసిన, ఇప్పుడు పాండమిక్ సిట్యుయేషన్ కాబట్టి దాన్ని డబల్ చేసిన 500 కోట్లు. అండ్ అలాగే టికెట్ రేట్లు తగ్గించారు కాబట్టి అయితే రూ. 20, రూ. 30కి టికెట్ రేట్లు అమ్మిన రోజులు అవి. అట్లా ఎంత కాదనుకున్న 500 కోట్లు 2 తెలుగు రాష్ట్రాల్లోనే తీసేది. అలాంటి సత్తా ఉన్న సినిమా అందరూ ఒప్పుకోవాల్సిందే. నెక్స్ట్ 'అఖండ పార్ట్ 2' రిలీజ్ అవుతుంది అని చెప్పగానే అందరికీ దాని మీద అంచనాలు పెరిగాయి. సినిమా కూడా రిలీజ్ టైంలో చాలా ఇబ్బందులు పడి, అది కూడా హైప్ దానికి ఉపయోగపడి మొత్తానికైతే రిలీజ్ అయింది. అయితే మన తెలుగు వాళ్ళల్లో ఉన్నటువంటి మరి ఇదేంటో ఈ పిచ్చి నాకు అర్థం కాదు కానీ, ఇది ఫ్లాపు అని చెప్పేసి ఊకదంపుడు వార్తలు చేశారు. అయినప్పటికీ ఒక డీసెంట్ వసూళ్ళు అయితే వచ్చాయిలేండి. అయితే థియేటర్ థియేటర్‌కు సంబంధించి లాంగ్ రన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మొన్న జనవరి 9థ్‌కి అనుకుంటా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే ఈ సినిమాని విచ్చలవిడిగా చూసేశారు. మామూలుగా చూడట్ల నెట్‌ఫ్లిక్స్‌లో. ఎందుకు అంటే పాన్ ఇండియా రేంజ్‌లో 4, 5 భాషల్లో ఇది అవైలబుల్‌గా ఉంది కాబట్టి తెలుగు ప్రజలు ఆల్రెడీ మళ్ళీ చూశారు. అండ్ ఈ మధ్య కాలంలో హిందుత్వానికి సంబంధించిన సినిమాలు ఏవొచ్చినా, దైవానికి సంబంధించిన సినిమాలు ఏవొచ్చినా, సనాతన ధర్మానికి సంబంధించి ఎలాంటి సినిమాలు వచ్చినా బోల్డంతమంది చూస్తున్నారు. అండ్ అలాగే కుంభమేళ కేవలం మన భారతదేశంలోనే 60 కోట్ల మంది కాస్త అటు ఇటుగా హిందువులు వెళ్ళి వచ్చినటువంటి మహాకుంభమేళ అది. వెళ్ళని వాళ్ళు ఇంకా బోల్డంతమంది ఉన్నారు. ఆ వెళ్ళని వాళ్ళు ఆ మహాకుంభమేళ ఎలా ఉంటుంది ఏంటి అనేది సినిమాటిక్గా బాలయ్య సినిమాలో చూడడం జరిగింది. సో అట్లా అండ్ వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఇంకొకసారి అక్కడికి వెళ్ళి వచ్చిన ఆ అనుభవాన్ని గుర్తు చేసుకోవడానికి మళ్ళీ నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి బాలయ్య సినిమా చూడడం జరిగింది. అయితే నార్త్ మొత్తం బ్రహ్మరథం పట్టింది ఈ సినిమాకి. అట్లా నెట్‌ఫ్లిక్స్‌లో ఓ రోజు ట్రెండింగ్ 1, 2, 3, 4లోనే ఉంటుంది ఈ సినిమా తెలుసా. కొత్తగా ఏదన్నా వస్తే అది 1, 2, 3, 4లో వాళ్ళు పెట్టుకున్న అఖండ మాత్రం అసలు కదలట్ల. ఇలా ఉండేసరికి ఏంటి ఒక చిన్న ప్రాంతీయ సినిమాకి ఎందుకు ఇంత ఆదరణ? వాట్స్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి నెట్‌ఫ్లిక్సే ఆశ్చర్యపోయింది. రోజు ఆ సినిమాకి పెరుగుతున్న ఆదరణ. పైగా దేవుడి దయ వల్ల ఐబొమ్మ లేకపోవడం. అంటే ఐబొమ్మ ఉంటే ఈ పాటికి అందరూ అక్కడ చూసేవాళ్ళేమో. ఈ ఆదరణ వచ్చేది కాదనుకుంటా. ఐబొమ్మ కూడా లేకపోవడం. మరి మిగతా సైట్స్ ఉన్నా కూడా ఇక్కడ మొత్తం తమన్ బీజీఎంతోని ఆ సౌండ్స్‌తో నిలబెట్టాడు కాబట్టి ఆ క్లారిటీలోనే చూడాలని అందరూ అనుకొని నెట్‌ఫ్లిక్స్‌లోనే సినిమా చూస్తున్నారు. అట్లా చూస్తూ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 19th 2021లో ఉన్నాం. ఇప్పుడు రిలీజ్ అయ్యి ఒక 3 వారాలు 2 వారాలు అవుతుంది. ఇంకా ట్రెండింగ్‌లోనే ఉండడంతో నెట్‌ఫ్లిక్స్ ఏం చేసిందంటే వాళ్ళ పర్సనల్ అకౌంట్‌లో ఈ పోస్టర్ వేసి 'జై బాలయ్య' అని రాశారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తుంది. 'జై బాలయ్య' ఏంటి అసలు అర్థం కావట్ల. వాట్స్ గోయింగ్ ఆన్? ఏంటి సినిమా? అంటే నెట్‌ఫ్లిక్స్ అలా అప్లోడ్ చేసేసరికి అర్థం కాని లాంగ్వేజ్ వాళ్ళు కూడా అసలు హిందుత్వం అంటే ఏంటో తెలియదు, దైవం అంటే ఏంటో తెలియదు, అసలు ఇండియన్స్ ఎలా ఉంటారో కూడా తెలియని వేరే వేరే దేశాల వాళ్ళు ఉంటారు కదా.
ఎక్కడెక్కడో పెరు, చిలీ, ఏ అర్జెంటీనా లేకపోతే ఏ ఈక్వెడార్ దగ్గరో ఇంకెవరో ఎవరెవరో వాళ్ళందరూ మళ్ళీ ఈ సినిమాని ఓపెన్ చేసి చూస్తున్నారు. అట్లా దీనికి ఆదరణ పెరుగుతూ ఉంది. ఇకపోతే అఖండ సినిమాలో ఎందుకు అఖండకి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది అంటే, మిగతా దేశాల వాళ్ళకి అర్థమైందో లేదో మనకు తెలియదు కానీ సనాతన ధర్మం చాలా సింపుల్ క్వశ్చన్స్ అందరూ వేసేవే. దేవుడు ఉన్నాడా, ఉంటే కనబడడేంటి, అదేంటి ఇదేంటి అని చెప్పి అడుగుతూ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ చాలా నీట్గా క్యూట్గా సింపుల్గా అర్థమయ్యేలాగా ఒక ప్రవచనంలా చెప్పడం జరిగింది. దాన్ని చాలామంది ఉపన్యాసాలు ఇస్తున్నారు, సినిమాకి వెళ్ళేది ఉపన్యాసాలక అని మన తెలుగు వాళ్ళు అన్నారు. కానీ ప్రపంచం దాన్ని అలా అనుకోలే. ఏదో చెప్తున్నాడు అది విందామనే అనుకుంది, ప్రజల్ని మార్చింది. అండ్ ఒక కంట్రీ ఎమోషన్ మీద దెబ్బ కొట్టి వాళ్ళని ఈ విధంగా కూడా టార్చర్ చేయొచ్చు అన్న కొత్త ఎలిమెంట్ వీళ్ళు తేగానే ఇప్పుడు మిగతా దేశాల వాళ్ళు భయపడుతున్నారు. ఓహో వీళ్ళకి మనం వేసే అన్ని ప్లాన్లు తెలిసిపోతున్నాయి అని చెప్పేసి. ఈ రకంగా సినిమా అయితే అంతర్జాతీయంగా అంటే యాక్చువల్గా ఇది రిలీజ్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. అఖండ 1 ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో. ఈ పాన్ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ఓపెన్ చేయండి, నేను ఈ టాపిక్ ఈరోజు ఇప్పుడు చేసిన ఎప్పుడు అప్లోడ్ అవుతుందో నాకు తెలియదు, మీరు ఎప్పుడు చూసినా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నెట్ఫ్లిక్స్లో టాప్ 1, 2, 3, 4 లోపే అఖండ సినిమా అనేది స్ట్రీమ్ అవుతూ ఉంటుంది. సో ఈవెన్ వాళ్ళ పర్సనల్ ఖాతాలో వాళ్ళు దీన్ని మరోసారి ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడు ఇంకా వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి. ఇది ఒక రేర్ రికార్డ్ అని చెప్పుకోవాలి తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పటివరకు ఏ సినిమా కనంటే మహా సిరీస్లు, నెట్ఫ్లిక్స్ సొంత సిరీస్లు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఒక హీరో పోస్టర్ వేసేసి జై కొట్టింది లేదు. ఫస్ట్ టైం జై బాలయ్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరోసారి ట్రెండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.